మించిపోయే లెవెల్లో నిజంగా మామూలుగా లేదు. మంచు మనోజ్ గారు 8 ఇయర్స్ తర్వాత ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న ఈ సినిమా. ఏంటంటే ఎలా ఉంటుందా ఏందని అనుకున్నాం, కానీ మంచు మనోజ్ గారిని అసలు ఆ లుక్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా క్రూరత్వంగా చూపెట్టిరన్న. బెల్లంకొండ గారిని అయితే హీరో పరంగా మంచి డామినేటింగ్, హీరోకి డామినెంట్ లెవెల్లో బాగా చూపెట్టారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సెన్సిటివ్ గా చూపెట్టారు. సెకండ్ హాఫ్ లో ఏంటంటే ఒక హీరో అని అంటే ఇలా ఉండాలిరా బాబు అని చెప్పేసి నిజంగా ఒక ఊరా మాస్ లెవెల్లో చూపించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ముగ్గురు ఏంటంటే ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఉంది భయ్య, మామూలుగా లేదు. ఇంటర్వెల్ ఫైట్ సీన్ తోపని చెప్తాయి మూవీ మొత్తం మీద. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా ఓవరాల్ గా మూవీస్ ఎక్సలెంట్ భయ్య. ఇంటర్వెల్ ఫైట్ సీన్ లో ముగ్గురికి 3 కోణాల్లో నిజంగా మామూలుగా చూపెట్టలేదు. సినిమా చూస్తే ఏంటంటే శివ రామ రాజు అనే రేంజ్ లో దాన్ని మించిపోయే లెవెల్లో బాగా తీశారు భయ్య. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే పూనకం ఫైట్ సీన్ మామూలుగా లేదు. నిజంగా మూవీ ఓవరాల్ గా ఎక్సలెంట్ భయ్య. ఇలాంటి సినిమాలు చూడాలంటే డైరెక్టర్ బోయపాటి సినిమాని డామినేట్ చేసే లెవెల్లో దాన్ని మించిపోయే రేంజ్ లో నిజంగా ఎక్సలెంట్ గా తీశారు భయ్య. ఓవరాల్ గా మూవీ మాత్రం ఒక పక్క మాస్ ర్యాంపేజ్ భయ్య. ఆడియన్స్ అందరూ థియేటర్ కి వచ్చి చూడండి, 1% కూడా డిసప్పాయింట్ గారు భయ్య. నిజంగా మూవీ ఎక్సలెంట్ భయ్య, సూపర్. ఒక ప్లాట్ఫామ్ అనేది బాగా క్రియేట్ చేశాడు. ఎస్పెషల్ నారా రోహిత్ మాత్రం బాహుబలిలో ప్రభాస్కి ఏ రేంజ్ అయితే ఇచ్చారో, ప్రభాస్ చనిపోతాడు, కర్తవ్య చంపేస్తాడు, ప్రభాస్ చచ్చిపోతాడు, కానీ అదే రేంజ్ ఇచ్చారు. మంచు మనోజ్ని హీరో కమ్ విలన్ గా చంపేశాడు. మంచు మనోజ్ అయితే యాక్టింగ్ హీరో కమ్ విలన్ గా, అసలు హీరో కమ్ విలన్ గా చేయడం అనేది మంచు మనోజ్లో ఎవరు చేయలేరు అన్నట్టుగా చేశాడు. కానీ ఆ సెంటిమెంట్ బాహుబలిలో ప్రభాస్ నారా రోహిత్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇద్దరి మధ్య నలిగిపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్, కానీ ఇద్దరికి న్యాయం చేశాడు క్లైమాక్స్ లో. ఆ క్లైమాక్స్ మూవీ చూస్తేనే అర్థమవుతుంది. సినిమా అయితే ఎక్కడా బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ నుంచి వచ్చాక కూడా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సాంగ్స్ తక్కువ పెట్టాడు, కానీ పెట్టిన సాంగ్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేసింది, బాగా డాన్స్ చేసింది. అంత బాగా డాన్స్ చేస్తే హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ వెన్నెల సాంగ్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. మూవీ కూడా చాలా ఫైట్లు పెట్టినా సరే ఆ 2 సాంగ్స్ పెట్టి కొంచెం మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాడు. కానీ ఫైనల్ గా ఓవరాల్ గా మూవీ అయితే చాలా హిట్. ఈ వీకెండ్ ఖచ్చితంగా ఇది యాక్షన్ మూవీస్ లో ఇది కొట్టుకుంటది. రీసెంట్ గా కామెడీ మూవీస్ చూసాం, యాక్షన్ చూడలేదు. నెంబర్ 1 యాక్షన్ మూవీ. 5 ఇమ్మంటారా 10 ఇమ్మంటారా? 10 అయితే 8, 5 అయితే 4. సినిమా అయితే ఎక్కడ తగ్గలేదు, తగ్గేలా తీయలేదు. డైరెక్టర్ అయితే బాగా తీశాడు. మనోజ్ గారు యాక్టింగ్ కానీ పవర్ఫుల్ రోల్ ఇసుగా తీశారనమాట. ఇంకా నారా రోహిత్ గారు కంబ్యాక్ అనుకోవచ్చు, ముగ్గురికి కంబ్యాక్ అన్న. బట్ సినిమా పరంగా చెప్పాలంటే ఓకే, ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు, కంబ్యాక్ అనుకోవచ్చు ముగ్గురు కూడా. ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ గారు యాక్టింగ్ అయితే మాత్రం ఇంటర్వెల్ లో క్లైమాక్స్ లో మాత్రం ఒక కాగితరమ్మ ఒక గంగంతలు చూపించారన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా డైరెక్టర్ ఏదైతే స్టోరీ రొటీన్ గా ఉన్నా సరే స్క్రీన్ మీద కొంచెం మాయ చేయాలనుకున్నా అది పెద్దగా వర్కౌట్ కావాలని చెప్పాలి. బట్ ఇందులో ఎలివేషన్స్ కోసం, మాస్ ఫైట్ కోసం మాట్లాడితే ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు ఎరగదీసేస్తారు. బట్ సెకండ్ హాఫ్ అంతా ఒకరితో ఎవరెవరు సపరేట్ గా ఉంటుంది అనమాట. బట్ మంచు మనోజ్ గారు అండ్ నారా రోహిత్ గారు క్యారెక్టర్స్ అయితే మాత్రం సూపర్ అనమాట. యాక్టింగ్ కానీ ఎలివేషన్స్ కానీ ఎరగదీసేసాడు. ఆ విషయంలో మాత్రం ఇద్దరిని చాలా బాగా డీల్ చేయడు. అలాగే శ్రీనివాస్ గారు యాక్టింగ్ కోసం మాట్లాడకుండా, మాస్ ఎలివేషన్ కోసం మాట్లాడకుండా సూపర్ అనమాట. అలాగే శంకర్ గారి కూతురు మాత్రం సాయిపాల్ అనుకోవచ్చు, యాక్టింగ్ లో కానీ డాన్స్ లో కానీ ఎరగదీసేసింది. బట్ సాంగ్స్ యావరేజ్ గా ఉన్న మాత్రం బ్యాక్గ్రౌండ్ మాత్రం చితక చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ సూపర్ అన్న. బట్ ముగ్గురు కోసం ముఖ్యంగా నారా రోహిత్ గారి క్యారెక్టర్ అండ్ మంచు మనోజ్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం సూపర్ ఉందన్నమాట. నిజంగా చాలా మందికి గూస్ బంప్స్ వస్తాయి క్యారెక్టర్, వాళ్ళు వచ్చిన ప్రతి సీను ప్రతి మినిట్ కూడా. బట్ శ్రీనివాస్ గారి క్యారెక్టర్ చాలా ఒతికి ఎదుగుతుంది అనమాట. సో ముగ్గురు కూడా చాలా అంటే చాలా బాగా నటించారు. బట్ ఇంటర్వల్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ ఫైట్ నిజంగా ఒక కాచరమ్మ కొడుకు వచ్చి అనుకోవచ్చు. అలాగే క్లైమాక్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ ఎంతైతే ఉన్న స్కిల్స్ మొత్తం చూపించాడు. బట్ ముగ్గురు కోసం ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. మరీ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ అని చెప్పుకోలేం, కానీ కంబ్యాక్ అనుకోవచ్చు ముగ్గురు కూడా. బట్ ముగ్గురు యాక్టింగ్ లో మన మంచు మనోజ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇది బెస్ట్ అనమాట సినిమాకి అనమాట. సూపర్ అనమాట. థ్యాంక్ యూ. బాగా అనిపించింది, ప్రతి ఎలివేషన్ బాగా అనిపించింది. కొంచెం వైలెన్స్ తప్ప మిగతా సినిమా అంతా ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ కి అయితే పండుగ అని చెప్పేసి. అలాగే హ్యాష్టాగ్ బైకాట్ ఏదో అంటున్నారు, ఏం పని చేయబాయి. ఇక్కడ సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడగలిగే సినిమా. అలాగే ఒకవేళ బాయ్కాట్ చేస్తే మెగా ఫ్యామిలీ కూడా చేయాలి కదా అంటున్నారు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన 2 క్లిప్స్ కూడా, చిన్న సీన్స్ కూడా కనబడతాయి. మెగా ఫ్యామిలీకి సపోర్టెడ్ గానే కనబడతాయి. వాళ్ళకి సంబంధించిన డైలాగులు ఇలా కనబడ్డాడు, వచ్చిపోయినట్టు కనబడతాయి అనమాట. సో ఎవరికి నెగిటివిటీగా అయితే లేదు, అందరికి సపోర్టెడ్ గానే ఉంది. అందరి ఫ్యామిలీ అభిమానులు చూడొచ్చు, అందరి హీరోల అభిమానులు చూడొచ్చు. వండర్ఫుల్ మీ భైరవం రచ్చ చేసిండు. ఓం నమ శివాయ, జై మహేష్ బాబు, జై భైరవం, జై బాలయ్య, జై శ్రీనివాస్, జై నారా.